అందరికీ నమస్కారం. ఈరోజు చర్చ పొంగులేటి రాఘవ కన్స్ట్రక్షన్స్ వాళ్ళే చెప్పారు నాదర్గూలు. ఇప్పుడు నాదర్గూలు ఎక్కడ ఇప్పుడు 373 ఎకరాలు అనేది ఈ రాఘవ కన్స్ట్రక్షన్స్ కొంతమంది తోటి కలిసి ఆడ ప్రాజెక్టు చేస్తుంది అనేది వర్షన్. అయితే ఇప్పుడు పొంగులేటి గారు చెప్పిన విధంగానే ఇది 2016లోనే ఉండే టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు దీనికి పర్మిషన్ ఇచ్చింది అని చెప్పిండు. కానీ మరి వారు అధికారంలోకి వచ్చినా కూడా వారు ఏం చేశారు, కోట్ల మేము వాదిస్తున్నాం అన్నాడు. అంటే దేని గురించి వాదిస్తున్నారు మీరు కోట్ల? పొంగులేటి గారు అంటే ఆ భూమి ఆయనదని వాదిస్తుండా, ప్రభుత్వం అని వాదిస్తుండా అనుకుందాం. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు ఎవరికి ఇచ్చింది, ఎవరికేమి ఇవ్వలేదు కదా. సరే ఇచ్చింది అనుకుందాం, అదే తప్పు జరిగితే ఇప్పుడు నువ్వు అధికారంలోకి వచ్చినావు కదా, నువ్వు మరి గవర్నమెంట్ దాన్ని నిరూపించవచ్చు కదా. లేకుండా ఎవరెవరో పేదల భూములు అసైన్ భూములు ఎవరో లేవో వాళ్ళకి పంచవచ్చు కదా. అది చేయకుండా ఇప్పుడు అది కేసీఆర్ కట్టింది కాదు, కేటీఆర్ కట్టింది కాదు, హరీష్ రావు వాళ్ళ గట్టి చేసింది ఏమీ లేదు. అది ప్రభుత్వ భూమి, అసైన్ భూమి. ఇప్పుడు నువ్వు అధికారం ఉన్నా కదా, నువ్వు అది పేద ప్రజలదా ప్రభుత్వం అన్నా తెలుసు. నువ్వు అది తెలుసకుండా ఆ టీఆర్ఎస్ ఉన్నప్పుడు అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది అని మాట్లాడితే ఆ భూమి ఎవరికి కేటాయించలే కదా, ఎవరికి కేటాయించలే కదా, నువ్వు వచ్చిన కేటాయిస్తున్నావు కదా. అంటే రేకులు గీకులు రోడ్లు అని వేసింది మీ హయాంలోనే. జరిగితే అవినీతి జరిగితే మీ దాంట్లో జరగాలి, హైదరాబాద్ కాదు అంటున్నది రవి గారు. హైదరాబాద్ లో పరిస్థితి ఎట్లుందో తెలుసా? మీరు సొంతంగా ఒక దగ్గర ల్యాండ్ కొనుక్కోండి, ఒక 6 నెలలు నోటు పోలేదు అనుకో, ఎవడో ఒకడు రేకులు వేస్తాడు, చూస్తుంటాడు. ఆడ చూసి ఒక 10 మంది గ్యాంగ్ ఉంటుంది. నువ్వు 2 నెలల తర్వాత పోతావు. పోయినాక ఇది నాది అంటాడు. లేదా నా పట్ట భూమి నువ్వు పేపర్ చూపిస్తావు. ఆడేం చేస్తాడు, మేము దీన్ని సంవత్సరం నుంచి కాపాడుతున్నాం, మాకేమీ లేదా. ఎట్లా అయిందంటే హైదరాబాదు అప్పుడు నువ్వు 10,000 గవం కొన్నావు, ఇవాళ ఏమైంది, అది ₹1,00,000 అయింది. నా పరిస్థితి ఏంటంటే 1,00,000 కదా. కాపాడమన్నాడు. అట్లా ఉంది పరిస్థితి. నువ్వు ఇప్పుడు హైదరాబాద్ పో, ఆ గుంటూరు ఏరియా అన్ని డబల్ ట్రిపుల్ రిజిస్ట్రేషన్. నువ్వు కొన్న భూమి కూడా ఆడు ఉంటలేదు నీకు. అంటే ఆ పరిస్థితికి వచ్చింది. అంటే ఎవరు హైదరాబాద్ లో భూములకు రేట్లు వచ్చినాక ఎవరు కూడా ఊకుంటలేరు, ఖాళీ ఉంటే ఏదో వేస్తున్నారు. రెవెన్యూతో పొల్యూట్ అవుతారు, వాళ్ళు పొల్యూట్ అయి చేసుకుంటారు, అట్లా చేస్తున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ చేసి ఉంటే వాళ్ళే తీసేయమంటారు కదా. నీకు అభ్యంతరం తీసేయడానికి మీ ఆయాలో జరిగి ఎవరు ఆయాలో నువ్వు చేయి, నువ్వు నిరూపించుకో. ఇది ప్రభుత్వ భూమి, ఇది అసైన్ భూమి, ఇదేమో పేద ప్రజలకు ఇచ్చిందా లేకపోతే గవర్నమెంట్ దా, నువ్వు నిరూపించు, నువ్వు తీసుకో. సార్ నేనే రేకులు వేసిన నా ప్రభుత్వంలో. ఇప్పుడు నేను చెప్తున్నా కదా, హైదరాబాద్లో ఏడ కాలు ఉన్నా కానీ నువ్వు కొని చూడు అన్నానా, 6 నెలల ఎవడో రేట్లు వేస్తుండే నాదంటుడు. ఇది జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం సరే టీఆర్ఎస్ రేకులు వేపించే అవసరం మాకు లేదు. మీ హయాంలో గూగుల్ మ్యాప్ ఎప్పుడు 2021 నాటి గూగుల్ మ్యాప్ లో కొన్ని ప్రాంతాల్లో రేకులు కట్టడం, రోడ్లు వేయడం మొదలు పెట్టినట్లుగా తెలుస్తుందంట. రవి గారు వెంచర్లు ఏర్పాటు చేసి మీ ప్రభుత్వం కదా ఉందా? మా ప్రభుత్వం కాదండి, మీ ప్రభుత్వం. ఏడ ప్రభుత్వం దాని పక్కనే జేఎన్ఆర్ఎం చాలా ఇల్లు కట్టించింది. 1000 ఇల్లు ఉన్నాయి దాని పక్కన, 3-4 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నాయి. అంటే ప్రభుత్వ భూములు మొత్తం ఉన్నాయి ఆడ. ఆ ప్రభుత్వ భూములు చాలా ఉన్నాయి. దానికి ఎవరో ఒకటి రేకులు వేసిండు, అది మాకు సంబంధం లేదని మేము అంటున్నాం. ఎవరేసి నువ్వు తెలుసా రాదు. ఇప్పుడు అలా కేసీఆర్ పేరు ఉందా, కేటీఆర్ పేరు ఉందా, హరీష్ పేరు ఉందా? ఇప్పుడు అప్పుడు అవినీతి మీ దగ్గరే జరిగి ఉంటే అది కూడా తెలుసమని మీరు అడుగుతున్నారు, అంతే కదా? అవును, అంతే కదా. మేము ఏమంటున్నాం, అది 2016లో మేము కోర్టులో కేసు వేసినాం. 2002లో కూడా ఎందుకు వేసారు కేసు? ఎవరో ప్రభుత్వ భూమిని వేసినాం. ఎందుకు వేయాల్సి వచ్చింది? వేరే వాళ్ళ ఆదివారం ప్రభుత్వ భూమి అని మేము కేసు వేసినాక అప్పుడు 2022 వరకు క్లియర్గా ఉన్న భూమి 23 కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఈ రాఘవ కన్స్ట్రక్షన్, ఆ కన్స్ట్రక్షన్, ఈ బిలాంగ్స్ టు ఇది వర్క్ జరుగుడు ఇవన్నీ ఎక్కడి. ఇప్పుడు అదే అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నా, ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏమన్నాడు, అది రాఘవ కన్స్ట్రక్షన్ కు సంబంధం లేదన్నాడు. ఈరోజు పొంగులేటి ఏమంటుండు, అది మా కొడుకు సంబంధం లేదు, అలా వన్ ఆఫ్ ది ఆయన పార్ట్నర్ అంటుండు. అంటే ఏది కరెక్ట్? అంటే మేము భూమిని కాపాడింది, భూమిని కాపాడింది మేము.
ఇప్పటికైనా ప్రభుత్వ భూమి అని చెప్తుంది మేము. అధికారంలో నువ్వు కన్స్ట్రక్షన్ చేస్తుంటే చూస్తుంది నువ్వు. మా ఫిర్యాదులో మేము దాన్ని కాపాడినా కదా మేము. అప్పటి నువ్వు చేస్తలేవు కదా, నువ్వు చేయాలి. ప్లస్ ఇంకోటి, ఇంతకుముందు మన మిత్రులు మాట్లాడుతూ సినిమా డైలాగులు అంటుండ్రు. ఎప్పుడు మా టీఆర్ఎస్కు సినిమా డైలాగ్ సంబంధం ఉండదు. ఏది కేటీఆర్ గారు ఆదించి పోతుంటే ఆయనను చూసి ప్రజలు వస్తుర్రా అంటే రేవంత్ రెడ్డిని ఎవరు గుర్తుపడతలేరు, కేటీఆర్ గుర్తుపడుతుర్రు. ఎందుకంటే ఈయన అదే మన సినిమా ఎప్పుడు గద్దర్ పేరు మీద అవార్డు పెట్టిండు కదా, మొన్ననే ఇచ్చిండు కదా అవార్డు. చూసినాం, మన వీడియోలు చూసినాం. ఈయన ఓవి చిరంజీవి పక్కన కలిసి చిరంజీవి కూడా మందలు ఇస్తలేడు. చూసిరు కదా వీడియో, ఒక్కడే పోయిండు. అసలు ఎవరో అంటే అది వచ్చినప్పుడు కాదండి, అన్నది కరెక్టే. ఆయన పద్దాకలు ఎత్తారా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి ఎలిగేషన్ చేసినా మనకు కూడా న్యాయం అనిపించాలి. ఆల్రెడీ స్పీచ్ అయిపోయిన తర్వాత ఆయన కిందకు వచ్చి మామిడి కూర్చున్నాడు. ముఖ్యమంత్రి పద్దాక అప్పుడు కూడా లేచిన నమస్కారం ముఖ్యమంత్రి లెక్క ఉండాలి. అంటే నువ్వు నమస్కారం పెట్టకుండా నువ్వు నాకెళ్ళి చూస్తావు, అదే పని నువ్వు అంటే నాకెళ్ళి చూస్తలేడు, నమస్తే పెడతలేడు. ఆయన వేసుకోండు, నేను వేసుకోవాలా వద్దా, నన్ను ఎవరు గుర్తుపడతలేడు, అదే ఆయన చెప్పాలి. ఇప్పుడు మన మిత్రుడు చెప్పిండు ఆయన చూసి గుర్తుపట్టిరా ఉరికొచ్చిరా అంటే ఈయన పోయాడు కనిపిస్తలే జనాలు. మొన్న జస్ట్ రవి గారు మొన్న జస్ట్ ఒక 15 రోజుల కింద నేను సుమను ఈ పూరి జగన్నాథ్ టెంపుల్ మా పార్టీ వెనక జస్ట్ ఆడిపోయి ఆడ వేరే మాట్లాడి చాలా ఇట్లు వస్తుంటే బండి మీద ఇద్దరు పోతుంటే 10 మంది దాకా మేము ఉన్నాం. ఒక లేడీ వెనక కూర్చుంది, బండి ఒక ఆయన తోలుతుంటే సుమన్ అన్న కదా అని నన్ను అన్నది. అవునమ్మ సుమన్ విప్పు గారు సుమన్ అని నేను చెప్తే పని చేసిన అమ్మ అన్న బావురు అన్న అన్నది. అంటే అది గుర్తుపట్టి చెప్పడం అది మామూలే కదా. దానికి మేము ఆగి నేను సుమన్ పరిచయం చేసుకోవడం అలా అన్నారు, అది అవసరం లేదు. అది నువ్వు తెలంగాణలో నువ్వు సబ్జెక్ట్ మీరు కేటీఆర్ అట్లా పోతున్నాను గుర్తుపట్టిరా ఇది స్టార్ట్ చేసిన సబ్జెక్ట్ చెప్పేది మేమే. వేరే వేరే ముచ్చట్లు చెప్పేది మీరే. సినిమా మాట్లాడతారు రేవంత్ రెడ్డి వీళ్ళు సినిమాల గురించి వేరే లేదు. ఎప్పుడన్నా మేము ఏ సినిమా హీరోగా పట్టించుకున్నా సినిమా ఈ డైలాగు ఆ డైలాగు అది కూడా కరెక్ట్ చెప్పడానికి రాదు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నప్పుడు సినిమా ఓడలేకపోతే ఎట్లుంది, ఆ స్పీచ్ ఎట్లుంది, అది ఎట్లుంది. సినిమాలు అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్పాడు. మేము చెప్పేది మీద సరే మీరు నిజంగా అవినీతి చేయకపోతే మీ మీద కూడా ఎంక్వైరీ చేయమని చెప్పమని ఈ రోజు కూడా హరీశ్రావు చెప్పిండు మా మీద ఏది ఉన్నా ఎంక్వైరీ మీద సహకరిస్తాం చెయ్యి, నీరు కూడా నిరూపించుకొని చెప్తుండు. చూద్దాం మరి ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. సాయన నిజంగానే అంటే ఈ భూముల విషయంలో సరే ఇరు పార్టీలకి మధ్య ఇష్యూ నడుస్తుంది. బీజేపీకి ఏం సంబంధం లేదు, కానీ బీజేపీ ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారం రావాలని కష్టపడుతుంది, ట్రై చేస్తుంది. కాబట్టి నిజంగా ఇక్కడ ఉన్నటువంటి సంపద